ఒక రాజు ఉన్నారంట. అన్న కథ ముగించి పెట్టేస్తాను. కథ ఓకేనా? ఇంకొక నిమిషం ఇస్తారా? 2 నిమిషాలు. అనగానే ఒక ఊళ్ళో రాజు ఉన్నారంట. రాజుల కథ వింటున్నారా? లేకపోతే మూవీ కథలు ఇంకేమైనా కథలు వింటున్నారా? రాజుల కథలే వినాలి, రాక్షసుల కథలు వినాలి, భారతదేశ చరిత్ర తెలుసుకోవాలి. సో అనగానే ఒక రాజు ఉన్నారంట. ఆ రాజు వారానికి ఒకసారి అలా వేటకెళ్ళేసి వస్తూ ఉంటారంట. వేటకెళ్ళేసి వస్తున్నప్పుడు ఒక పూల తోటల చాలా అందమైన బటర్ఫ్లై, తెలుగులో ఏమంటారు, సీతకొక చిలక, అందమైన సీతకొక చిలక కనిపించిందంట. సో తన భటులకు చెప్పారంట, భటులారా ఆ సీతకొక చిలక నాకు కావాలి, నా రాజ్యంలో ఉండాలి అన్నారంట. సో చిన్న సీతకొక చిలకను తీసుకొని వచ్చి వాళ్ళ రాజ్యంలో బంధించి పెట్టారంట. ఏం తీసుకొచ్చి బంధించి పెట్టారు? రైట్, సచ్ బటర్ఫ్లై. తర్వాత మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ రాజు వేటకెళ్ళారంట. రాజు వేటకెళ్ళి అలా చూసి వస్తుంటే ఒక మంచి బలిష్టమైన గుర్రం పరిగెత్తుతుందంట, చాలా ఫాస్ట్గా. అయితే రాజు అంటాడంట, భటులారా భటులారా నాకు ఆ గుర్రం కావాలి అంటాడంట. భటులు ఎంత ప్రయత్నించినా సరే ఆ గుర్రం దొరకదు. తను మళ్ళీ తన రాజ్యానికి వచ్చి తన సీతకొక చిలకకు చెప్తాడంట, నేను రోజు నీకు అన్నం పెడుతున్నాను, నీళ్ళు ఇస్తున్నాను, మంచి ఎన్విరాన్మెంట్ ఇచ్చాను, నువ్వు ఒక హార్స్ లాగా, ఒక గుర్రం లాగా పరిగెత్తాలి అంటారంట. ఎవరిలాగా పరిగెత్తాలి? ఎవరిలాగా? సో సీతకొక చిలక ఏం చేస్తుంది? ఏం చేయాలి? రాజు చెప్పినట్టు వినాలి కదా, లేకపోతే ఏం చేస్తారు? రాజు తల తీసేయండి అంటారు.